వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను తరుణి. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. శనివారం రాత్రంతా కురిసిన భారీ వర్షం దాటికి పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. రాంబాన్ జిల్లాలో సంభవించిన వివిధ ప్రమాదాల్లో 5గురు మృతి చెందారు. ఇల్లు, వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. పెద్ద ఎత్తున రాళ్లు పడటంతో జమ్మూ అండ్ శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. దీనితో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇక ప్రపంచపు భూతల స్వర్గమైన జమ్మూ కాశ్మీర్లో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. రాంబాన్ జిల్లాలో ఆదివారం పలు జిల్లాల్లో మెరుపులు, వరదల కారణంగా 3 మృతి చెందారు. సుమారు 200 మందిని సహాయక సిబ్బంది రక్షించింది. నస్రీ, బహిహాల్ మధ్య సుమారు డజను ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగి పడడంతో వాహనాల రాకపోకలను రద్దు చేశారు. దీంతో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలకు 3 ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు గుర్తించారు. కాగా ఈ ఆకస్మిక వరదలకు క్లౌడ్ బరస్ట్ కారణమని గుర్తించారు. క్లౌడ్ బరస్ట్ అంటే ఓ ప్రకృతి విపత్తు. ఇది గంటల వ్యవధిలోనే ఒక రోజులో కురిసే వర్షపాతాన్ని నమోదు చేయగలదు. ఈ క్లౌడ్ బరస్ట్ కారణంగా రాంబాన్ జిల్లాలో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడి ప్రజలు జనజీవనం అస్తవ్యస్తమైంది. అలాగే రోడ్లు ధ్వంసమయ్యాయి. రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. ఇదిలా ఉంటే ఈ ప్రాంతంలో గతంలో కూడా భారీ వర్షాలు, క్లౌడ్ బరస్ట్లు సంభవించాయి. దరెన్గున్ గ్రామంలో మెరుపులు, వరదలతో తీవ్ర నష్టం జరిగిందని, సుమారు 40 ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. కాగా ఈ ప్రకృతి విపత్తుపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి ఉదంపూర్ ఎంపీ జితేంద్ర సింగ్ స్పందిస్తూ డిప్యూటీ కమిషనర్ బహీర్ ఉల్ హక్ చౌదరితో తాను సంప్రదింపులు జరుపుతున్నానని, సహాయక చర్యలకు తగిన సాయం అందిస్తున్నామని చెప్పారు. అవసరమైతే తన నిధులను కూడా కేటాయిస్తానని చెప్పారు. ఇది భయాందోళనకు గురి కావాల్సిన సమయం కాదని, ప్రకృతి వైపరీత్యాన్ని సమిష్టిగా ఎదుర్కోవాలని సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన తెలిపారు.